మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మనం వచ్చినాము. తంగల్పల్లి మండలము టెక్స్టైల్ పార్క్ లో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీకి చెందిన ముదిగొండ నరేష్ అర్ధరాత్రి 12-1 గంట మధ్యలో అయితే ఇంట్లో వాళ్ళందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకుని అయితే చనిపోయాడు. సో అందుకు గల కారణాలు ఏంటి అని చెప్పేసి మనమైతే ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి మరి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు మనతో నరేష్ వాళ్ళ అత్తమ్మ ఉంది. సరే మనం వారిని కూడా అడుగుదాము అసలు ఏం జరిగిందని చెప్పేసి వారిని అడిగి తెలుసుకుందాం. అలా ఏమైంది? ఆ పిల్లగానికి ఇంట్లో పని చేస్తాడు, ఆ అమ్మాయి పని చేయదు. పని చేయక పిల్లగాడు తయ్యేది తాగమందం ఇంత పొట్ట మందం చేసుకుంటాడు. అలా అమ్మ నాన్నకు చూసుకోమని మేము చెప్పినాం. చెప్తే అప్పుడు మందం అన్నాడు. అన్నప్పుడు అమ్మకు నడవరాదు, పెద్దతో ఎక్కుతుంది. తిందామంటే పూటకు వాళ్ళకు లేదు. వాళ్ళ అమ్మకి ఏమైంది? వాళ్ళ అమ్మకు తేగితే పక్షవాతం అయింది. మాట వస్తలేదు. 3 సంవత్సరాలే. ఇంట్లో తిందామంటే ఏం లేదు. ఎవరు ఏమి ఇచ్చింది అది తింటారు వాళ్ళు అంతే మేడం. వాళ్ళ మొత్తం పరిస్థితి మంచిగా లేదు. వాళ్ళది ఘోరంగా ఉంది. చేస్తే మేము వాళ్ళు వీళ్ళు ఇచ్చిందే తింటారు, బతుకుతారు. ఎప్పుడన్నా నేను ఇంత బియ్యం ఇస్తా. నేను మీరు ఇస్తారా? నేను ఇస్తా ఇంత బియ్యం. పక్క పూటలు ఇంత కూరలు పువ్వులు ఇస్తారు, అదే ఇలా ఇస్తాడు. ఇక పెద్ద మనిషి ఇంత తానం పోతాడు, ఆమెకి ఇంత బట్ట ఉతికేస్తాడు, చూసుకుంటాడు. ఇక కూరలు అయితే ఏమంత చూసుకోదు, ఆమె పట్టించుకోదు మేడం. ఏం పట్టించుకోదు, కోడలు ఏం పట్టించుకోదా? పట్టించుకోదు. కూడలు పట్టించుకోదు. మేము ఎంత చెప్పినా అప్పుడు మందమే మా అన్నయ్య పట్టించుకుంటుండే. అన్నయ్య తోడు పట్టించుకుంటుండే. అమ్మకు అన్నం పెడుతుండే, బాత్రూమ్ బయటకు తీసుకెళ్తుండే, చూసుకుంటుండే. అడుక్కోడు లేకపోవడం ఇంకా మాకు ఇంకా బాధ. అమ్మకు లేవని పరిస్థితి ఉంది. ఇప్పుడు అమ్మాయి ఇక్కడికి తీసుకురాలి మా అమ్మని. మొత్తం లేచేంత శక్తి లేదు ఆమె దగ్గర పరిస్థితి. ఇప్పుడు ఆమెకి ఏమైనా అటాచ్కి ఏమైనా దెబ్బ తాకినా ఆమె సుతం పోతుంది. అట్లా పరిస్థితి ఉంది. తీసుకొని నమ్ముకున్నారు. మరి ఎట్లా ఏ టైంలో తీసుకున్నాడు అంటే అసలు ఏమైంది అంటే ఆమె అప్పులు ఉన్నాయా? మరి ఏంటి పరిస్థితి ఏంటి? ఏ అప్పు అనేది ఆయన సొంతంగా ఏమో అప్పు చేసుకోడు. ఉన్న కాడికి తిన్న కాడికి అంతే. ఎవరు జోడుకోడు, ఎవరితో మాట్లాడు. ఆయన పైన ఏంటి ఆచిండా ఉన్నాడో వేరే పైసలు పని చేసుకుంటాడు. ఉన్న కాడికి తాగుతాడు అంతే. ఏది లేదు. ఎప్పుడు నా దగ్గరకు వచ్చినా నేనే మాట్లాడతా. ఉంటాయో 20-30 ఒకటి ఇచ్చేస్తా అంతే. ఏ గొడవలు ఏది లేదు. మాతోటి మంచిగా ఉంటాడు. రాళ్ళే చెల్లె అక్క రా అని మమ్మల్ని అంటాడు. ఆమె ఏమన్నది, ఆమె గొడవ పెట్టుకుంటే రమ్మని చెప్పది, వద్దు అంటే రమ్మని చెప్పి వాళ్ళతో సరిగ్గా మాట్లాడది. మరి ఎందుకంటే అప్పులు గిట్లా ఏం లేవంటారు కాబట్టి మరి ఎందుకు వేసుకున్నాడు? ఏమో మేడం, అదొకటి నాకు అర్థమైతలేదు. రాత్రి వేసుకున్నట్టు ఊరి 12 గంటలకు వేసుకున్నట్ట ఊరి. రాత్రి 11 గంటల వరకు పండుకున్నారు. పక్కపంటి బంగ్ల మీద పండుకున్నట్ట. అర్ధరాత్రి బాత్రూమ్ అవుతుందని కిందికి వచ్చిండట. ఈమె బాత్రూమ్ పోతుండే కదని సప్లై కూకుంది. మా అమ్మ నాన్న ఇట్లా పండుకున్నారు. డోర్ దగ్గరికి వేసుకున్నారు, గొల్లెం పెట్టుకోరు. పోయినాక ఆయనకి ఏం దుర్బుద్ధి పుట్టింది అన్నది తెలియదు. దేవునికి ఎరక మేడం. వేసుకున్నాడట. గొడవ పెట్టుకున్నారు ఇద్దరు భార్య భర్తలు? సంగతి తెలియదు మేడం, తెలియదు. మాకు అర్ధరాత్రి ఫోన్ చేస్తే అర్ధరాత్రి ఏం రావాలి మేడం? చిన్నపిల్లలు ఇద్దరు పట్టుకుని మా భర్త మా దగ్గర లేడు. తంగలపల్లి పద్మనాభం. అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్తే మేము పిల్లల్ని తీసుకొని ఇట్లా రావాలి పార్క్ అని రాలే. మబ్బులో వచ్చిన మేడం 6 గంటలకు. చెప్పలేరా మరి ఏంటి చుట్టుపక్కల వాళ్ళు గాని మరి మీ వదిన గాని మరి ఇట్లా జరిగింది ఇట్లా అయిందని ఏమి అనలేదా? పక్క పంటలకు చెప్పిందట గానీ ఎవరు ఇవ్వలేరు. అర్ధరాత్రి ఎవరు లేస్తారు? 2-3 లేచిళ్ళు, చూసిళ్ళు. అత్తమ్మ లేచింది, అత్తమ్మ చెప్పింది. 2-3 వచ్చిళ్ళు. ఇక మీకు తెలిసిన వాళ్ళకి మా అమ్మ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పండి అని చెప్తే మాకు ఫోన్ చేస్తే రాత్రి మొత్తం పొద్దున్న మస్కులు 5 గంటలకు వచ్చేసినాం మేడం. అంటే భార్య భర్తలు ఇట్లా గొడవ పెట్టుకున్నారని లేకపోతే ఏమైనా ఆర్థిక సమస్యలు ఉన్నాయని చుట్టుపక్కల వాళ్ళతో ఎవరు అడగలేరా? అడగలేరు మేడం. ఇప్పుడు మంచిగా ఉంటారు మేడం. ఇప్పుడు గొడవ పెట్టుకోలేదు ఉండరు. ఆమెకి బగ్గ తిడుతుంది మా అన్నయ్యని. మా అన్నయ్య ఏమన్నాడు? మా అన్నయ్యనే తిడుతుంది ఆమె. ఏం పని చేయదు, అన్ని పని చేస్తాడు. వేసుకున్న కాడికి తెస్తాడు అంతే. ఏమైనా లేకపోతే ఆమెని ఇంకా అడకచ్చి పెడతాడు. అడకచ్చి అన్నం వాళ్ళు పిలిచిన అన్నం పెట్టైనా తింటాడు, కానీ తినా అన్నాడు. తింటాడు కానీ తినా అన్నాడు. మరి ఇంట్లో అన్ని విధాలు బానే ఉన్నప్పుడు ఎందుకు ఉరేసుకోవడం గల కారణం ఏంటి అంటే నాకు అర్థమైతలేదు మేడం. తెలుస్తలేదు మేడం. అదే అన్నయ్య ఎప్పుడు గిట్ల ఉండడు. బానే ఉంటాడు. మాతోటి అందరితోటి మంచిగా ఉంటాడు. అక్కతోటి, అన్నతోటి, బావలతోటి, మా కొడుకులతోటి, మా అక్క బిడ్డ పిల్లలతోటి మంచిగా ఉంటాడు. మంచిగా మాట్లాడు. నాన్నతోటి మంచిగా ఉంటాడు. కానీ నేను మా నాన్నని ఎక్కువ బెదిరిద్దాం. మా అన్న నేను అంట, నేను పని చేసుకో, చిల్లర ఖర్చులు పెట్టుకోకు, ఏది ఎట్లుంటావో తెలియదు అని నేనే చెప్తాను. నాకు
ఏం పని చేస్తాడు? భీములు నింపుతాడు. ఇప్పుడు భీములు పార్కు సరిగా నడతలేదు. ఎప్పుడు బంద్ ఉంటుందో ఒక నెల చాలు ఉంటుంది, ఒక నెల బంద్ ఉంటది. ఎప్పుడు మంచిగా ఉంటది తెలియదు పార్కు. అట్లా మేడం నడుస్తుంది తెలియదు, ఎప్పుడు పని ఉంటుంది తెలియదు. కానీ అప్పు చేసుకోడు. అప్పు అయితే లేదు, అప్పు కొంచెం కొంచెం అయితే అప్పు ఉంది కానీ అని చేసుకోడు సొంతంగా. ఆయన ఎంతైనా చేసుకోడు. చేసుకోడు. కొంచెం ఏదైనా క్లిష్ట పరిస్థితి వస్తేనే ఇక్కడ ఒక దగ్గర తీసుకొచ్చు. చేసుకోడు. ఇక నాన్న అంటావా, నాన్న సిరిసిల్ల 10 సిరిసిల్లకు సంవత్సరాలతో అమ్మని, అమ్మకి వచ్చే 2000 పింఛన్తో అమ్మని పోషించుకుంటాడు. మీ నాన్న చెప్పండి అంకుల్, అసలు ఏమైంది? మీ అబ్బాయి మీతో ఎలా ఉంటాడు? మరి ఏమైంది? బానే ఉంటాడా? మరి ఎందుకు అట్లా? మరి మంచిగా ఉన్న అబ్బాయి మరి సడన్ నీకు కూడా చెప్పలేదు? మాకేం చెప్పలేదు. పనికి రావడానికి బాగా ఇబ్బంది అవుతుందంటే నాన్న ఇక్కడ వాచ్మెన్ పని ఏదో చూసుకొని చెప్తే తెలిసిన వాళ్ళు పెట్టిస్తే వాచ్మెన్ పని పోతుండే ఇక్కడ పార్కుల్లో. ఇక్కడే పోతుండే, ఇక్కడికే పోతున్నాను పార్కుల్లో. 200తో ఇంట్లోకి చిల్లరికి వెళ్ళి తీసుకుంటే ఇంత పప్పు కొంత ఇచ్చినవి చూసిండే అన్న చెల్లి అని చెప్తే సరే సరే అన్నయ్య, ఏ పని అయితే మనం మంచిగా పని చేస్తే చాలు, లంగతరం దుగ్గతరం చేయకుండా చాలు, మంచిగా చాలు అని చెప్పేసిన అన్నకు. ఏమైనా పిల్లలా? 2 అబ్బాయిలు ఉట్టిలో చచ్చిపోయారు. 2 అబ్బాయిలు చనిపోయారు. ఎవ్వరు లేరు, పిల్లలు ఇద్దరే ఉంటారు. ఇంట్లో వీళ్ళు మీ అమ్మ నాన్న వాళ్ళు ఇంకా వేరే అడుకొని తింటారు. వాళ్ళు వేరే ఉంటారు, మీ అమ్మ నాన్న వేరే ఉంటారు. మా తమ్ముండుట్లా మా అమ్మ మా నాన్న వాళ్ళ చూసుకుంటారు. కానీ వీళ్ళు లేకపోతే మా అమ్మ పరిస్థితి ఇంకా డేంజర్ మేడం, చచ్చిపోతుంది మా అమ్మ. అన్నతో అందరితోటి మంచిగా ఉంటాడు. అన్న మంచి ఏదైనా మంచి ఉన్నా చెప్తది. సరే అత్తమ్మ అంటాడు. ఇట్లా ఏ తప్పు అన్నది ఏం చేసుకోడు. సరే అంటాడు కానీ ఎవరితో గొడవ పెట్టుకోడు. ఇరుగు పొర వాళ్ళతో గొడవ లేదు, లొల్లి లేదు, ఏం మాట్లాడు. అన్న పని ఏదో ఆయన లెక్కేందో, ఉన్నాడు పోతాడు, లేనాడు ఉంటాడు. చిల్లర ఖర్చు లేదు, ఒకటి బియ్యం ఉంటే చేసుకుంటాడు. మీరు ఇద్దరా అన్న? నేను ఒకదాన్ని, చిన్నదాన్ని. పెద్ద అక్క తర్వాత అన్నయ్య తర్వాత నేను. ముగ్గురం. మీతో కూడా బానే ఉంటుండేనా? చెప్పండి, మీతో ఏం చెప్పాడు కానీ అత్తమ్మతోటి తిన్నవా అక్క అంటే తిన్నావా, మేము అక్కడనే అందరు కలిసి టెక్స్టైల్ పార్క్ లో ఉంటారు ఒకే దగ్గర. నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, ఇంట్లో కూడా పరిస్థితి మంచిగా లేదు, ఏమైనా చెప్పుకునేవాడా? చెప్పుకునేవాడు మేడం. కొంచెం అంటే పని లేదు చెల్లె, ఇట్లా ఏది మంచిగా లేదు, ఏమైనా చేసుకుందామంటే అదేం పని చేయదు, నన్ను చేయమని అంటది. నేను అక్కడ పని కరెక్ట్ లేవు, ఎప్పుడు చాలు ఉంటుందో ఎప్పుడు బంద్ ఉండదో తెలియదు, నేనేం చెయ్యాలి, భీములు ఉంటే లేవు, నేను చేయలేదు, ఉన్న కాడికి వేసుకో, ఖర్చులు పెట్టుకోకు అన్నయ్య అని చెప్తా నేను. అంతకు మించి ఇంకేం చెప్తాం మేడం. పిల్లలు ఉంటేనేమో ఇంకెక్కువ ఖర్చు ఉంటది. ఇప్పుడు ఇద్దరు ఉండడానికి ఏం అంత ఖర్చు ఉంటాయి అంటే ఉంటది. ప్రతి ఇంట్లో ఒక చిన్న సమస్య, చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. కానీ చనిపోయేంత పెద్ద ఈ సమస్య ఏముంది అంటే అర్థమైతలేదు మేడం. రాత్రి అనే ఊరేసుకొని చనిపోవడం అంటే ఏదన్నా అర్థం. ఆమెకి ఎంత మంచిగా అడిగినా ఏ చెప్తలేదు. ఆర్థిక పని లేక మనస్తత్వంతో ఊరేసుకొని చనిపోయాడు. ఇప్పుడు ఒక కొడుకుని చనిపోట్ల మా నాన్న మా బతకడానికి చాలా ఇబ్బంది. ఒక్క కొడుకు గౌరవంగా పెంచుకున్న కొడుకు లేనప్పుడు మన బ్రతుకులందుకు మా అమ్మ నాన్న పరిస్థితి ఎట్లా మేడం? అదే ప్రభుత్వం ద్వారా ఏదో సహాయం చేయాలని కోరుకుంటున్నాం మేడం. ఇప్పుడు మనతో నరేష్ వాళ్ళ భార్య కూడా ఉన్నారు. సో మరి వారు కూడా అడుగుదాం, అసలు ఏమైంది? ఇద్దరు నిద్రిస్తున్న సమయంలో తనైతే ఉరి వేసుకున్నాడు. సో మరి వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు, మరి ఈమెతో ఎలా ఉన్నాడు, ఏమైనా గొడవ పడ్డారా అని చెప్పేసి మనం ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ఏమైంది? ఏం కాదు మేడం, మేము ఇద్దరు మాట్లాడుకునే ఉన్నాం. రాత్రి సండాస్ కత్తున్నాను లేచి అటు పోయి మొత్తం తిరిగి సార్ వచ్చినాక 1కి ఊడేసుకున్నాను మేడం. 1కి ఊడేసుకున్నాక మా మామయ్య నన్ను పిలిచింది పైకి వెళ్ళి. నేను వండుకుంటా కదా, ఇద్దరం కలిసి వంటలేదు. పైన పడుకుంటా. సంతిలేనా? సంతిలే కానీ నేను సంతలు లేవు మాకు, పక్క పొంటి వంటాం. సంతలు ఎక్కి వంట మేము ఇద్దరం. పక్క పొంటి బిల్డింగ్ బిల్డింగ్ ఉంటే పైన ఎక్కి పడుకుంటాం. ఆడ వండుకుంటే మా మామయ్య పిలిచి చెప్పింది మాట, చచ్చిపోయింది ఇది ఏంది అంటే, నేను కత్తితో బ్లేడ్ లేదా దానం కోసిన, తాడు కట్ చేసేసిన బ్లేడ్ తోటి బతుకున్నా అని చూసిరు, చెక్ చేసినావు అంటే ఎలా ఉన్నాడు, శ్వాస తీసుకుంటున్నా లేదా, బ్రతికే ఉన్నాడా అని చెప్పి చూసావు. చూస్తే అప్పుడే పోయింది. నీ చేతులలో పోయిందా? అప్పుడే అంతకు ముందే ప్రాణం పోయింది. పోయినాక బాగా దాగి ఉన్నది. డ్రింక్ చేసి ఉన్నాడా? డ్రింక్ చేసినాక చూసాడికి పోయింది, ప్రాణం పోయింది. మీరేమైనా గొడవ పడ్డారా? మరి మేము ఇద్దరం కలిసిమెలిసి ఉంటాం. కలిసిమెలిసి ఉంటారు, బానే ఉంటారు. ఏం లేదు, అటు తల్లి తండ్రి కూడా మంచిగానే ఉంటాడు, అందరితో బానే ఉంటాడు. అమ్మా నాన్నతో, అక్క వాళ్ళతో, అందరితో బాగున్నప్పుడు అట్లా ఎందుకు వేసుకున్నాడు ఊరి? నాకు కూడా తెలియదు. ఏం చెప్పలేడు, ఏం చెప్పలే. ఏ రోజు కూడా
నాకు ఇట్లాంటి సమస్య వచ్చింది, నేను దీంతో బాధపడుతున్నాను, ఏం చెప్పలేడు. ఏం చెప్పలేదు. సరే అండి. సో చూసారు కదండి, భార్య భర్తలు బాగానే ఉంటారంట. సో ఇంకా మాకు కారణాలు కూడా పూర్తిగా ఏం తెలియదని చెప్పేసి అయితే వారి కుటుంబ సభ్యులు మనతో చెప్పడం అయితే జరిగింది. సో సాంచలు వాళ్ళ అక్క వాళ్ళతో చెప్తుండేవాడట అప్పుడప్పుడు, సాంచలు బంద్ ఉన్నాయి, మరి ఇంట్లో పరిస్థితి ఎట్లా అని చెప్పేసి అయితే ఎప్పుడు కొంచెం బాధపడుతుండేవాడు. మా అమ్మ నాన్న పరిస్థితి కూడా మంచిగా లేదు, ఎందుకంటే కొంచెం వృద్ధులు, మా అమ్మకు పక్షవాతం వచ్చింది, బెడ్ దిగి నడవలేని పరిస్థితులు కూడా ఉంది. సో చనిపోయారు. ఇప్పుడు ఇంటి భారం మొత్తం వీళ్ళ పైన పడుతుంది. ఇప్పుడు వీళ్ళని ఎవరు చూసుకోవాలి? మేమైతే ఎప్పుడో ఒకసారి వచ్చి చూసి వెళ్తాము. సో లైఫ్ లాంగ్ అయితే మేము చూసుకోలేం కదా, వీళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు? సో ప్రభుత్వం కూడా దయతలిచి మాకు ఎంతో కొంత సహాయం చేయవలసిందిగా వాళ్ళైతే కోరడం అయితే జరిగింది. సో కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.